వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ అన్నారు. మండలంలోని స్టూవర్టుపురం గ్రామంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ గ్రామాల అభివృద్ధి జరిగే కార్యక్రమంలో ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని సూచించారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం మనం డిజైన్ చేసాం. వారానికి ఒక 3 ఊళ్ళు, వార్డులు కానీ ఊళ్ళు కానీ 3 నుంచి 4 ఊళ్ళు తిరిగేటట్టుగా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వేరే ఈ కార్యక్రమం రాబోయే సుమారుగా ఒక 3 నెలల పాటు, అంటే మార్చితో ఈ కార్యక్రమం పూర్తి చేసేసాం. ఇప్పుడు 1వ తారీఖు వస్తాం. గత 18 నెలల నుంచి రైల్వే కోడూరు స్థానిక టోల్గేట్ వద్ద రీలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు దీక్షలో కూర్చోవడం జరిగినది. రాయచోటి వద్ద అన్నమయ్య జిల్లా ముద్దు అనే నినాదంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించేంత వరకు దీక్షలు జరుగుతాయని తెలిపారు. చోటి వద్దు, రాజంపేట ముద్దు అనే నినాదంతో ఈరోజు మేము ఇక్కడ రైల్వే కోడూరు ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ధర్నా చేస్తున్నాము. ఈరోజు 8వ రోజు. మేము గత 25 సంవత్సరాలుగా దీనికోసం పోరాడుతూనే ఉన్నాము. అప్పటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసినారు. ఏ విధంగా రాయచోటిని జిల్లా కేంద్రం చేసినారో మాకైతే తెలియట్లేదు. రైలు ఫెసిలిటీ లేదు, ఫ్లైట్ ఫెసిలిటీ లేదు, బస్సు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. అటువంటి చోటికి ఒకరోజు గవర్నమెంట్ పని మీద పోతే తాగడానికి నీళ్లు లేవు, సరైన భోజన వసతి లేదు, సరైన రూమ్ సౌకర్యాలు కూడా లేవు. అటువంటి దాన్ని ఆ రోజు వాళ్ళు ఏ విధంగా అయితే రాయచోటిని, ఏ ప్రయోజనం ఆలోచించి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసినారో మాకు అర్థం కావడం లేదు. మేమైతే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశము, జనసేన గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా వేములపాడు రోడ్డులో సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత 2.5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల కారణంగా ఎదురవుతున్న కాలుష్యంపై సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మించాల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయమని రెవెన్యూ అధికారులు అయ్యి మేము టొమాటో మీద అగ్రికల్చర్ పర్పస్ కూడా ఇచ్చింది. నాన్ అగ్రికల్చర్ తీద్దంటే తీసుకున్నాం. 25 ఏళ్ళ ట్రై తీసుకున్నాం. 10 ఏళ్ళు అయింది. ఇక లేదు పార్టీ కోసంగా అది కాదులే కానీ లాస్ట్ టైం గురించి మేము అడుగుతున్నాం కదా మిమ్మల్ని ఇది తీసేసేయండి అని రవి సార్ ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతున్నాము. తీసేయమంటే అక్కడి నుంచి బాగా ఉండాలి సార్. ఆ బాట ఇచ్చేసాను. ఆ బాటే అదేలేండి, ఏం లేదు. అగ్రికల్చర్ పర్పస్కి అయితే ఏదన్నా సరే ఒక పని చేయండి సార్. 7 ఛాన్స్ చేయండి. ఆ మట్టి ఇలా చేసి అది అయ్యి మేము టొమాటో మీద అగ్రికల్చర్ పర్పస్ కూడా ఇచ్చింది. నాన్ అగ్రికల్చర్ పర్పస్ తీద్దంటే తీసుకున్నాం. 25 ఏళ్ళ ట్రై తీసుకున్నాం. 10 ఏళ్ళు అయింది.
ఇవాళేదో పార్టీ కోసంగా అంటే అది కాదులే కానీ లాస్ట్ టైం గురించి మేము అడుగుతున్నాం కదా మిమ్మల్ని ఇది తీసేసేయండి అని చెప్పేసి రవి సార్ ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతున్నాం తీసేయమంటే అక్కడ నుంచి పార్టీ ఉండాలి సార్ ఆ బాట చేశాను. ప్రకాశం జిల్లాలో ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7 హిల్స్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నాయి బ్రాహ్మణ సోదరుల సౌజన్యంతో 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పట్లో అన్ని వర్గాల సహకారంతో మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం 65 రోజుల పాటు ఉద్యమాలు చేశామన్నారు. సీఎం చంద్రబాబు జిల్లా ప్రకటిస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన మాట కట్టుబడి మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించడం సంతోషకరమని అన్నారు. ప్రత్యేకంగా చేతి వృత్తుల వారికి కూడా న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సోదరులు ముందుండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘాలు, వారి కుల అధిపతులు, కుల నాయకులు, కుల సంఘం వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మిమ్మల్ని మనమందరం ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. ఏ ఒక్క కుటుంబం కూడా అయ్యో మాకు జరగట్లేదే, మాకు ఇబ్బంది ఉంది అనేటువంటి పరిస్థితి నుంచి మనము కడుపు నిండా అన్నం తినేటువంటి రోజులు మనకు ముందు రాబోతా ఉన్నాయి. దీనికి మనం అందరం సంతోషం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్థానిక టోల్గేట్ వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు, అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కలిసి కట్టుగా రాజంపేటలో జిల్లా సాధించేంత వరకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఒక్కసారి మహిళలను రంగంలోకి దించి ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే 7 సెగ్మెంట్ ఉన్నప్పుడు పారామీటర్ తీసుకుంటే రాయచోటి అన్నింటిలో ఉన్న 7 సెగ్మెంట్లు, కానీ 3 కాబట్టి ఆ 3 రాజపేటకు గత చరిత్ర ఉంది కాబట్టి, గత 100 ఏళ్ళ చరిత్ర సెంటర్ పాయింట్ కాబట్టి రాయచోటి రాజపేట 3 సెంటర్ పాయింట్ కాబట్టి రాజపేట జిల్లా కేంద్రం అనేది న్యాయబద్ధం స్పందించి ఇచ్చిన ఓన్లీ నోటిఫికేషన్, నాట్ జీవో. కాబట్టి మీరు ఏదైనా ఉన్నా కానీ తీసుకొని మీరు మళ్ళీ దాన్ని పొందుదలగా లేకుండా రాయపేట జిల్లా కేంద్రం చేయాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం గ్రామం వద్ద అనుమతులు లేకుండా అధిక బరువుతో మెటల్ను చెన్నైకి తరలిస్తున్న క్వారీ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామ రహదారులపై రోజంతా లారీలు తిరగడంతో దుమ్ము, కాలుష్యం అధికమై చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ లారీలకు సంబంధిత శాఖల అనుమతులు ఎలా వచ్చాయన్నది అనుమానంగా ఉందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి క్రషర్ నుంచి బయలుదేరే లారీలపై కఠిన చర్యలు తీసుకోరని, లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. సార్ క్వారీ వాళ్ళకి రావచ్చు కదా, ప్రాబ్లం ఇక్కడ సార్, ప్రాబ్లం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎంత డస్ట్ ఉంటే అంత డస్ట్ ఉంది. మేము వచ్చామనుకో రాజకీయాలు చేయడానికి వచ్చారంటారని చెప్పేసి రావట్లేదు. మేము వాడాపాడు ఈడాపాడు అని మాకు ఇంకోవడం కూడా వచ్చేసి అడగలేకనో లేకపోతే సర్దుకొని పోయో భయంతోనో రకరకాల దీంతో ఉండమా గ్రామస్తులు ఇన్ని రకాలుగా సహకరిస్తున్నా ఇక్కడ భయము
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు వేదాశీర్వచనం అందించారు. ఆలయ పర్యవేక్షకులు విజయసారథి ఆమెకు ప్రసాదం చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సాయిబాబా రాజు, ఎం నాని, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యవహార శైలి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హెచ్చరించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తమపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. హత్య రాజకీయాలు చేసే ఎమ్మెల్సీ అనంతబాబు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో అభివృద్ధి సంక్షేమం అంటూ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలందరికీ ఒక తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సంవత్సరంన్నర రైతు మన కూటమి ప్రభుత్వం అరికలుతా ఉన్నాను. ఈ రోజు చూస్తే ప్రజలందరికీ కూడా తెలియాలి, మేము ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ పిఐయు డిపార్ట్మెంట్ నుంచే ఫస్ట్ ఫేజ్ లో 11 రోడ్స్ గాను 55 కోట్ల నిధులు మేము విడుదల చేసాం. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. సెకండ్ ఫేజ్ లో 7 రోడ్లు, దీనికి 24 కోట్లు మేము మంజూరు. అనంతబాబు అని చెప్తాను నేను మరొకసారి, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదు. మేము పదే చెప్పుకుంటుండడానికి మాకు తెలుసు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు, ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మన్నత వచ్చేసింది. ఇంకా ఇవి ఇలాగే మళ్ళీ మనం ఏదైనా కార్యక్రమం చేస్తామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను, తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రౌడీ షీటర్ కేటీఎం పండుని వినూత్న రీతిలో పెనమలూరు పోలీసులు ట్రీట్మెంట్ చేపట్టారు. పోరం నుండి కిలోమీటర్ పైగా రోడ్డుపై నడిపించారు. పండుపై గతంలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 21న ఎం శివకుమార్పై దాడికి పాల్పడ్డాడు పండు. అతని గ్యాంగ్. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై మరోసారి కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా నిర్మాణ రంగంలో ఇంజనీర్లదే కీలక ప్రాధాన్యత అని క్లైసా ఏపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి అన్నారు. ముందుగా ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో అనుమతుల కోసం ఇంజనీర్లు పోషించే పాత్ర ఎంతో విలువైనదని, ఇప్పటికే అనేక సమస్యలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి డీటీసీపీ దృష్టికి తీసుకువెళ్లగా కొన్ని పరిష్కారం అయ్యాయని, మరికొన్ని పరిష్కారం అవ్వాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప అధ్యక్షుడు సుందర్ రాజు, కార్యదర్శి మూర్తి, బాపట్ల జిల్లా నాయకులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇంత చేసినప్పుడు దీని పెరిగి పెద్ద అయితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. సర్వీస్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్
ప్రారంభించిందే మన అందరి యూనిటీ కోసం. మనందరం యూనిటీగా ఉంటే కనుక ఎన్నో విజయాలు సాధించవచ్చు. లోకల్గా ఎప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి, వాటిని ఎవరు కూడా అంత పెద్దగా బుద్ధంలో చూడమాకండి. ప్రభుత్వం వారితో మనకి ఇబ్బందికరమైన జీవోలు కావచ్చు, మనకు అవసరమైన జీవోలు కావచ్చు, వారిని సంప్రదించి మనం చేసుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే మనకి స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో మనకి ప్రొవిజన్ ఇస్తున్నారు ఏదైనా జీవో వచ్చినప్పుడు డిస్కస్ చేయడానికి. అలాగే ప్రతి మినిస్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అందరినీ కలిసి మున్సిపల్ మినిస్టర్ అందరినీ. నా పేరు. ఒకప్పుడు జీవోలు చూసిన తర్వాత ఈ జీవోలో ఈ మార్పు జరిగితే బాగుండు, ఆ మార్పు జరిగితే బాగుండు అని అనుకోవడమే తప్ప. బాపట్ల జిల్లా కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో తిరుప్పావై 7వ పాసుర పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై హనుమాన్ చాలీసా పారాయణం ఆండాల్ గోష్ఠి వారిచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. तस्यान्ते सुशिलगुं स्वप्नं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वास्य विश्वतो मुखः सोऽग्रभुग्रिभजं तिष्ठन्नाः श्रीनिवासाय मङ्गलं मङ्गलं भूषलिङ्गाय मालिन्याय भौमाय मङ्गलं वेदवेदान्तविद्याय బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో అమ్మవారిని అభయగౌరిగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహము కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు గుమ్మలతో హరిద్ర శృంగారార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. शिवे सर्वार्थ साधिके शरण्ये अमवारी కుంకుమార్చన పూజా కార్యక్రమం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాశీపాలెం వంతెన సుబ్బారాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ ఆంధ్ర కార్యక్రమంలో క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. బాపట్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో 2 డివిజన్లకు చెందిన ఉపాధ్యాయులు ఆసక్తికరంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్, పురుష ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని బాపట్ల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుందని కాశీపాలెం వ్యాయామ అధ్యాపకులు కరీముల్లా తెలిపారు. మన బాపట్ల జిల్లా స్థాయిలో 2 డివిజన్ల మధ్య క్రికెట్ మరియు ఈ త్రోబాల్ ఫైనల్స్ని నిర్వహించడం జరిగింది. బాపట్ల డివిజన్ నుంచి ఒక టీము, అదేవిధంగా చీరాల డివిజన్ నుంచి మరొక టీము. క్రికెట్ 2 టీములు అక్కడ మార్టూరు వర్సెస్ రేపల్లె పురుషుల విభాగంలో జరుగుతుంది. అదేవిధంగా యాజలి ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు, సుగణమణి గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహంతో మరి క్రీడల్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చాలా చక్కటి టీంని బాపట్ల జిల్లా జాతీయ రహదారుల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లాలోని మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో పలు బ్లాక్ స్పాట్లను ఎస్పీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మేదరమెట్ల పోలీస్ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో ప్రమాదాలు నివారించడానికి స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో
ఎస్పీతో పాటు అద్దంకి, మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్నటువంటి సమాచారం అనేది అలా సమాచారం ఇవ్వడం వల్ల ఏమైనా ఈ సంవత్సరం కానీ ప్రీవియస్ ఇయర్స్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల తీరుని, ఆ సంఘటనలు జరగడానికి గల కారణాలని విశ్లేషించి నేషనల్ హైవే అథారిటీస్ అఫీషియల్స్తోనూ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ వారు అందరూ కూడా ఈరోజు ఈ బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ బాపట్ల జిల్లాలో ఈ NH-16 మీద ఉన్నటువంటి మేదరమెట్ల పోలీస్ స్టేషన్, రైనంగివరం పోలీస్ స్టేషన్, అదేవిధంగా మార్టూరు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.